హాయ్ అండి. సో, బేసిక్‌గా మన కుర్రోళ్ళు అడిగారనమాట. ట్రేడింగ్ షార్ట్స్ ఏం పెట్టట్లేదేమని. సో, సిట్యుయేషన్ ఏంటంటే కొద్దిగా టాక్టిక్స్ చేంజ్ చేశాననమాట. సో, దట్స్ ద రీజన్ ట్రేడింగ్ షార్ట్స్ అంతా పెట్టట్లేదు. ఇఫ్ మీరు చూస్తే ప్రీవియస్‌లీ పాస్ట్ 2 మంత్స్ అనుకుందాం. ప్రాపర్‌గా స్వింగ్స్ ఉండేది. పైకి, కిందకి, పైకి, కిందకి, పైకి. సో, పొజిషన్ తీసుకొని ఈజీగా హోల్డ్ చేసేయడానికి ఈజీగా ఉండేది. అప్పుడు ఒక 3, 4 డేస్ దాకా పొజిషన్ హోల్డ్ చేసేవాడిని. సో, ఈజీగా ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకొని పొజిషన్ అక్యుములేట్ చేసుకొని అలా చేసేవాడిని. సో, షార్ట్స్ అవి ఈజీగా ఉండేది. బట్ మోస్ట్ రీసెంట్‌లీ చూస్తుంటే, ఒకరోజు గ్రీన్ అయితే ఇంకో రోజు రెడ్. గ్రీన్, రెడ్. మనం చేసేది ఆప్షన్స్. ఆప్షన్స్‌లో అలాగైతే కష్టం. సో, అందుకే నేను ఇప్పుడు ఏటి చేస్తున్నానంటే బేసిక్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే అంటే పొజిషన్ హోల్డ్ చేయడం ఆపేసాననమాట. అండ్ ట్రేడ్స్ కూడా బాగా తగ్గించేసాను. ముందైతే ట్రేడ్స్ ఎక్కువుండేది. ట్రేడ్స్ కూడా బాగా తగ్గించేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ చూసుకుంటే ఫస్ట్ డిసెంబర్ ఏం చేయలేదు. సెకండ్ డిసెంబర్ మైనస్ అప్రాక్సిమేట్‌లీ 5, 6, థర్డ్ 4 ప్లస్ ఇక్కడ -28 అది లెక్కలోకి రాదులెండి ఫోర్త్. ఫిఫ్త్ 10, ఎయిత్ -3, నైన్త్ +15, 10థ్ ఏమో ప్లస్ 1800, 11థ్ 2500 మైనస్. అండ్ ఈరోజేమొచ్చి 12థ్ 17,500. సో, ఓవరాల్‌గా అయితే ప్రాఫిట్‌లో ఉన్నాం. బట్ అదే కాకుండా ఇక్కడ చూడాల్సిందేంటంటే ట్రేడ్స్ కూడా. ఈ ఒక్కరోజు 4 ఉంది. దాని తర్వాత 1, 1, 1, 1, 1, 1, 3 ఇది నిన్న 11థ్ డిసెంబర్. ఈ 3 ఎందుకంటే సె సెన్సెక్స్‌లోని చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేశాననమాట. మొమెంటమ్ ఎలాగుంది, మన ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుందా లేదా? నేను బేసిక్‌గా నిఫ్టీలో చేస్తాను. సెన్సెక్స్‌లో వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి ఇది చేశాను. అంతేం లేదు. సో, నిఫ్టీ బెటర్ అనిపించి నిఫ్టీలో తీసుకున్నాను. సో, ప్రాఫిట్ అయితే మనకి బానే నడుస్తుంది. ముందులాగే లైక్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ముందు కాకపోతే ఒకే ట్రేడ్‌లోని అక్యుములేట్ చేసుకోవడం వల్ల 50, 60 అలా పెద్ద పెద్ద టార్గెట్స్ వచ్చాయి. ఇప్పుడలా కాకుండా ఈ చిన్న చిన్న దానికి 10, 15 ఎగ్జిట్ అయిపోతున్నాననమాట. సో, అందుకే షార్ట్స్ అనేవి బాగా తగ్గించేసాను. అన్‌లెస్ మనకి ఏదో ఒక వైపు ఒక స్వింగ్‌లా కనిపించే వరకు కొద్దిగా షార్ట్స్ తగ్గుతాయి ఆబ్వియస్‌లీ. ప్రాపర్‌గా స్వింగ్స్ వచ్చి పొజిషన్ అక్యుములేట్ చేసి పెద్దది ఏదైనా టార్గెట్ వచ్చి పెద్ద స్వింగ్ వచ్చేటప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. ఇది బాగా కొద్దిగా చాపీగా ఉంది పైకి కిందకి, పైకి కిందకి. మనకు ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పటి నుంచి మళ్ళీ ట్రేడింగ్ షార్ట్స్ అనేది ప్రాపర్‌గా డైలీ బేసిస్ మీద పెడదాం అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.